ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గిరాలలోని జెండా చెట్టు సెంటర్ వద్ద శనివారం సాయంత్రం సూపర్ స్టార్ కృష్ణ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ మైనార్టీ జిల్లా విభాగం ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ ఆధ్వర్యంలో కృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో షేక్ జిలానీ, షేక్ కౌనైన్, మహబూబ్ సుబానీ, షేక్ బాజీ, అబ్దుల్ కరీం, కాకా వెంకటేశ్వర్లు, మున్నంగి శ్రీనివాసరావు, బలుసుపాటి ఎల్లేశ్వరరావు, కుర్రా రంగారావు, వి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభానీ మాట్లాడారు. తెలుగు చలనచిత్ర చరిత్రను దివంగత హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు తిరగరాశారు. తెలుగు చలనచిత్ర రంగంలో సువర్ణాధ్యాయం కృష్ణతోనే సాధ్యమైంది. సినీ రంగంలో అన్ని విభాగాలకు ఉపాధి కల్పించే దిశగా ఆయన ఏడాదికి 10 నుంచి 18 సినిమాల్లో నటించిన సందర్భాలు ఉన్నాయి. తెలుగు చలనచిత్ర రంగానికి సినిమాస్కోప్, 70mm డాల్ఫీ సౌండ్ సిస్టమ్ వంటి సాంకేతికతలను అందించిన ఘనత ఆయనదే. తెలుగు తెరపై జేమ్స్ బాండ్, కౌబాయ్ పాత్రలను తీసుకువచ్చింది కూడా కృష్ణ గారే. పద్మాలయ స్టూడియో నిర్మించి సినీ రంగంలో ఎంతో మందికి ఉపాధి కల్పించారు. మంచితనానికి, సాహసానికి మారుపేరుగా నిలిచి 350 పైగా సినిమాల్లో నటించడమే కాకుండా ప్రజానాయకుడిగా, పార్లమెంట్ సభ్యుడుగా కృష్ణ గారు ప్రజలకి ఎన్నో అమూల్యమైన సేవలను అందించారు. కృష్ణ గారు అందించిన సేవల్ని ప్రభుత్వాల పరంగా గుర్తించి ఎన్నో అవార్డులు రావాల్సి ఉంది. వాటి కోసం ప్రభుత్వాల వద్ద ఏ ప్రయత్నాలు చేయలేదు. అవార్డుల కన్నా ప్రజల రివార్డులే మిన్నా అని కృష్ణ గారు భావించేవారు. పద్మభూషణ్ అవార్డు కూడా కృష్ణ గారికి వచ్చిందంటే అది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారే కృష్ణ గారితో ఉన్న సాన్నిహిత్యంతో మీకు అవార్డులు రాకపోవడం ఏమిటి అని పద్మభూషణ్ అవార్డు కోసం కృష్ణ గారి పేరు కేంద్ర ప్రభుత్వానికి పంపారు. కృష్ణ గారే స్వయంగా ఆ విషయం చెప్పారు. సినీ పరిశ్రమ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమ కృష్ణకు ముందు, కృష్ణకు తర్వాత అనే ట్రెండ్ సెట్ చేసిన వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి కృష్ణ గారు. ఆయన వర్ధంతి సందర్భంగా మేము ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది.